కీవర్డ్ రిపీటెడ్ ఆప్షన్స్ అంటే ఎప్పుడైనా ఒక ప్రశ్న చదివినప్పుడు ప్రతి ఆప్షన్లో కూడా ఆ పదం వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, తరగతి గది జీవితంలో మరియు పాఠశాలలోని సామాజిక సంబంధాల్లో అప్రకటిత ప్రమాణాలు, విలువలు మరియు నమ్మకాలను విద్యార్థులకు సంక్రమింపజేసేది. ఏ విద్యా ప్రణాళిక, బి దాగి ఉన్న విద్యా ప్రణాళిక, సి క్రీడలు, డి సాంస్కృతిక కార్యక్రమాలు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూడండి. ఐడెంటిఫై ద వన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద అన్స్టేటెడ్ నార్మ్స్, వాల్యూస్ అండ్ బిలీఫ్స్ అబౌట్ ద సోషల్ రిలేషన్స్ ఆఫ్ స్కూల్ అండ్ క్లాస్ రూమ్ లైఫ్ దట్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు స్టూడెంట్స్. ఆప్షన్ ఏ కరికులం, ఆప్షన్ బి హిడెన్ కరికులం, ఆప్షన్ సి గేమ్స్, ఆప్షన్ డి కల్చరల్ యాక్టివిటీస్. ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలియదు. ఇక్కడ ఒక టెక్నిక్ చెప్పిన, కీవర్డ్ రిపీటెడ్ ఆప్షన్స్ను మాత్రమే మీరు గుర్తించండి, వాటిలోనే ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ కీవర్డ్ ఎక్కడ రిపీట్ అయింది? విద్యా ప్రణాళిక అనేది ఒక కీవర్డ్. ఆ విద్యా ప్రణాళిక బి ఆప్షన్లో కూడా వచ్చింది, మిగతా 2 ఆప్షన్స్లో రాలేదు. కనుక మీరేం చేయాలంటే ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోండి. అప్పుడు ఈ ప్రశ్నకు మీరు ఆన్సర్ చేసినప్పుడు ఈ రెండిట్లలో ఒకటి ఎంపిక చేసుకున్నప్పుడు అది 50% కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. అడిగిన ప్రశ్న తరగతి గది జీవితంలో మరియు పాఠశాలలోని సామాజిక సంబంధాల్లో అప్రకటిత ప్రమాణాలు, అన్స్టేటెడ్ నార్మ్స్, విలువలు మరియు నమ్మకాలు. అంటే ఇది కరికులంలో భాగంగా ఉండవు అనుభవాలు. చూడండి, ఇక్కడ ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ అనేటువంటి విద్యావేత్త కరికులంలో ఒక కొత్త పదం ఉపయోగిస్తాడు. ఆ కొత్త పదం ఏంటంటే హిడెన్ కరికులం. హిడెన్ కరికులం, దాగి ఉన్న విద్యా ప్రణాళిక. అంటే ఇక్కడ రిటర్న్ ఫామ్లో కరికులం ఫ్రేమ్వర్క్లో యాక్టివిటీస్ రాయకపోయినప్పటికీ కూడా మరి ఈ క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో, పాఠశాలలోని సామాజిక సంబంధాల్లో మనకు తెలియకుండానే మన యొక్క ప్రమాణాలు, విలువలు, నమ్మకాలను ప్రభావితం చేస్తే అది హిడెన్ కరికులంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక టెక్నిక్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.